చైర్మన్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ రూల్స్ చెప్పడంపై బొత్స తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో మంత్రులు బయటకు వెళ్లడం, వారు సభా సాంప్రదాయాలకు ఇస్తున్న గౌరవం ఏంటో తెలుస్తుందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ చట్టసభలు ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంతకు మద్రాసు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామం జరగలేదు. దీనికి ముందే ఒక 5 నిమిషాల ముందే మంత్రి గారు మనోహర్ గారు వచ్చి వారి రూల్స్ గురించి రెగ్యులేషన్ గురించి వాళ్ళు వచ్చి చట్టాలు పట్టుకొని బుక్కులు పట్టుకొని వాళ్ళు చెప్పారు. అధ్యక్ష దీంట్లో ఉంది చక్కగా చెప్పిన దాంట్లో ఉంది అందరూ ఏంటి అధ్యక్ష వాళ్ళు తాడు చేసింది. వాళ్ళు బయటికి వెళ్ళి ఏంటి అధ్యక్ష అది అంటే సభ మీద కానీ సభ తాలూకా కార్యక్రమాలు కానీ దీని మీద కానీ వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో ఎంత గౌరవం ఉందో ఆ తాలూకు చరిత్ర తెలిసింది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలందరూ చూస్తాను, ఇక్కడున్న మనం 100 మంది మనం చూడలేదు అధ్యక్ష. 5 కోట్ల మందికి ఏం మెసేజ్ ఇస్తాను అధ్యక్ష ఈ ప్రభుత్వం? ఈ గౌరవాల పట్ల సాంప్రదాయాల పట్ల దీని పట్ల ఏమిస్తాను అధ్యక్ష? అంటే ప్రజలు వచ్చి మాకు ఓటేస్తారు కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఏ గౌరవం అయినా సరే ఏ అగౌరవం అయినా సరే చేయొచ్చు, ఎలాగైనా ప్రభుత్వం చేయొచ్చు, ఏ విధంగా ప్రభుత్వం చూస్తేనే